అందరికీ నమస్కారం. నా ప్రియమైన భారతీయులారా, సోదరీమణులారా, నాదొక వినమ్ర విన్నపం. భారతదేశము వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగ భూమి అంటాం. వేదభూమి అంటే మొట్టమొదటిగా ఈ సృష్టి ఆరంభంలోనే పరమాత్మ మనందరం సమిష్టిగా సుఖంగా ఆనందంగా జీవించడానికి ఇచ్చినటువంటి పరమ సూత్రాలు. మనందరికీ ఇప్పుడు వేదాలు చక్కగా తెలుగులో అనువదించున్నాయి. అందరు చక్కగా చదివి వాటిని అర్థం చేసుకొని మన వేదాలకు మనం గౌరవం ఇవ్వాలి. అవి అపౌరుషేయాలు. అది విశ్వవ్యాప్తం చేయాలి. అందుకనే ఇది వేదభూమి. ధర్మభూమి తులరా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పడం జరిగింది. అనేక ధర్మాలు ఉన్నాయి. సామాజిక ధర్మాలు, దేశంలో ధర్మాలు, ప్రపంచంలో ధర్మాలు. ఒక ధర్మం ఒక చోట అధర్మంగా చలామణి అవుతుంది, ఒక చోట అధర్మం ఇంకో చోట ధర్మంగా చలామణి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వడ్డీ వ్యాపారం ఒక దేశంలో అధర్మం, ఇంకో దేశంలో ధర్మం. అదేవిధంగా మద్యపానం ఒక దేశంలో ధర్మం, ఇంకో దేశంలో అధర్మం. వ్యభిచారం కూడా అలాగే. కానీ మనలో ఉన్న ఆత్మకు ఒక ధర్మం ఉంది. అది పరమాత్మ ధర్మం. ఎందుకంటే పరమాత్మ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః, మీరందరూ నా అంశవారే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. మీ అందరిలో ఉన్నటువంటి మీ హృదయంలో నేను అందరి హృదయాల్లో ఉన్నా. మీకు జ్ఞానశక్తిని, మరుపును, ఆనందాన్ని ఇచ్చేది నేనే. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. నేను ఆత్మగా అందరి హృదయాల్లో ఉన్నాను. దేహేస్మిన్ పురుషః పరః. మీ దేహంలో ఉన్న ఆత్మ చైతన్యము స్వయాన ఆ పరమాత్మయే. హృది సర్వస్య విష్టితం. ఆ దేవుడు మనలో విశేషంగా ఉన్నారు. ఈ ఆత్మధర్మాన్ని తెలుసుకుంటే పరమాత్మ ధర్మం తెలుస్తుంది. ఈ ఆత్మధర్మం తెలుసుకుంటే మనం జ్ఞానవంతులం అవుతాం. ఆత్మధర్మం తెలుసుకుంటే మనము బుద్ధిమంతులం అవుతాం. ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది పాపము, ఏది పుణ్యము, ఇవన్నీ చక్కగా తెలుసుకునే సూక్ష్మబుద్ధి ఏర్పడుతుంది. అటువంటి ధర్మభూమి భారతదేశం. కర్మభూమి. మన కర్మలే మన జన్మలు. దానికోసం ఒకరిని నిందించక్కర్లా. గత జన్మలో మనం ఏమైతే కర్మలు చేశామో
మనకు అటువంటి జన్మలే లభిస్తాయి. ఇది భగవద్గీత చెప్తుంది. ఆ కర్మలు ఇప్పుడు చక్కగా ఆ పరమాత్మకు సమర్పిస్తూ ఆ కర్మలు సరిగ్గా చేసుకుంటే మనకి ఉన్నత స్థితి వస్తుంది. స్వయం కృషిలో చూశారుగా, ఒక చెప్పులు కుట్టేవాడు తన వృత్తి ధర్మాన్ని చక్కగా నెరవేర్చుకోవడం వల్ల ఒక పెద్ద షాప్ పెట్టుకుంటాడు. కాబట్టి కర్మ చక్కగా చేయాలి. అసక్తో హ్యాచరం కర్మ కార్యం కర్మ సమాచర. సో కర్మను చక్కగా చేసినట్లయితే మన ఉన్నతి దాంట్లోనే ఉంటుంది. ఎవరి మీద ద్వేషం అక్కర్లా, ఎవరి మీద అసూయ అక్కర్లా. ఇదే భగవద్గీత చెప్తుంది. మన కర్మను మనం చక్కగా మన డ్యూటీని ఒక బ్యూటీలాగా చేసుకోవాలి. ఇదే కర్మభూమి. ఇది ఒక యోగ భూమి. రోగాన్ని పొందకూడదు, యోగాన్ని పొందాలి. సమత్వం యోగ ఉచ్యతే. అందరూ సమత్వంగా ఉంటేనే అది యోగం, లేకపోతే అది రోగం. నీలో ఉన్న ఆత్మను ఆ పరమాత్మతో నిత్యం అనుసంధానం చేస్తూ ఆ స్థితిలో జీవించాలి. అదే యోగం. భగవద్గీతలో సమత్వానికి పెద్దపీట వేశారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండితాహ సమదర్శినః. అందరూ సమత్వంలో ఉండగలిగితే వాళ్ళు పండితులే. ఎటుపోయింది ఈ జ్ఞానము? అలా సమత్వంలో ఉన్నవాడు ఈ ప్రపంచాన్ని జయించినంత ఫలితం వస్తుందని, అలా సమత్వంలో ఉన్నవాడికి జీవన్ముక్తి ఇక్కడే దొరుకుతుందని, అలా సమత్వంలో ఉన్నవాడు త్రిగుణాలకు అతీతుడవుతాడని, అలా సమత్వంలో ఉన్నవాడితో ఎప్పుడు పరమాత్మ తోడుగా ఉంటాడని భగవద్గీతలో చెప్పబడింది. ఇహై తైర్జిత సర్గో. ఇక్కడే ఈ భూమిలోనే ఆ సమత్వాన్ని పాటించి చక్కటి బ్రహ్మతత్వాన్ని పొందమంటాడు. లోపించింది సమత్వం. అందుకనే ఇన్ని అసమానత్వాలు, ఇన్ని అల్లకల్లోలాలు, ఆర్థిక అసమానతలు, ఆధ్యాత్మిక అసమానతలు, మతాలు, కులాలు, ద్వేషాలు, విద్వేషాలు. ఏమండి? కాబట్టి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా చూడాలంటే, ఒక ఉన్నతమైన దేశంగా చూడాలంటే ఇది వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగభూమి అని నడుచుకుంటే చాలు. ఎవరికి వారు. ఇది మీ పరదేశాల్లో చెప్పిందా? ప్రదేశ గ్రంథాలు ఉన్నాయే. సమత్వం ఉందా? ఎంతసేపటికి వేరే దేశాన్ని ఆక్రమించమని చెప్తుందే కానీ, వేరే దేశాన్ని కబళించమని చెప్తుందే కానీ, వేరే దేశాలతో యుద్ధాలు చేయమని చెప్తుందే కానీ, కానీ మన దేశం ఎప్పుడైనా ఎవరితో యుద్ధం చేసిందా? ఎందుకంటే ఇది భారతదేశం. ఏకం సత్విప్రా బహుదా వదంతి. చాలా గొప్ప సూక్తి ఇది. పరమాత్ముడు ఒక్కడే, అందరికీ ఒక్కడే. కానీ వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యక్తుల చేత పలు రకాలుగా పిలువబడుతున్నారు. పశ్చిమ దేశాల్లో యెహోవాగా, తూర్పు దేశాల్లో అల్లాగా, భారతదేశంలో పరమాత్మగా పిలువబడుతున్నారు. పరమాత్మ ఒక్కడే. పేర్లు
పలు రకాలుగా ఉన్నాయి. మరి శాస్త్రం అదే చెప్తుంది. భూమిరాపో నలో వాయువు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ. ఈ భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశము, సూర్య, చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, అష్ట దిక్పాలకులు నా సృష్టియే. ఈ సృష్టి అంతా కూడా అపరా ప్రకృతి. దీనికి అతీతంగా నేను ఒకనున్నాను, పరాప్రకృతి. ఆ పరాప్రకృతి పేరే మనం ఇప్పుడు యెహోవా అని, అల్లా అని, పరమాత్మ అని పిలుచుకుంటున్నాం. ఈ విషయం ఎప్పుడో ద్వాపర యుగంలో చెప్పబడింది, 5000 సంవత్సరాల క్రితం. అసలు మనం నివసించే ఈ భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశము, పంచభూతాలు ఇవి అంతటా వ్యాపించి ఉన్నాయి. ప్రతి దేశంలో ఉన్నాయి, మన దేశంలో కూడా ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పంచభూతాలతోనే మన దేహం కూడా, మన శరీరం కూడా ఏర్పాటు చేయబడింది. మన దేహంలో మట్టి ఉంది, నీరు ఉంది, గాలి ఉంది, ఉష్ణము ఉంది, శూన్యం ఉంది, అంటే ఆకాశం ఉంది. మరి ఈ విశ్వంలో పంచభూతాలకి శాసించేవాడు ఒక అధినేత ఉన్నాడు, అధిష్టానంలో ఉన్నాడు. అతన్నే మనం కొంతమంది యెహోవా అంటున్నాం, అల్లా అంటున్నాం, పరమాత్మ అంటున్నాం. అటువంటి అధిష్టానం మనలో కూడా బీజ రూపంగా ఉన్నది. అదే ఆత్మ. అహమాత్మ గుడాకేశ యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున. మీ అందరూ నేను బీజంగా ఉన్నానంటున్నాడు. ఆ బీజ రూపంలో ఉన్న పరమాత్మని భక్తితో మనము పరమాత్మగా చూడాలి. అంటే మనమందరము భక్తులమైతే ఆ పరమాత్మ మనలోనే ఉంటాడు. చూడండి, భారతదేశంలో జ్ఞాన భాండాగారము ఎంతగా ఉన్నదో, ఎంత సమైక్యంగా ఉన్నదో, ఎంత కలివిడిగా ఉన్నదో, ఎంత ఐకమత్యాన్ని కోరుకుంటున్నదో, ఎందరి హృదయాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటుందో. మరి మనం ఎందుకండి విభజించు పాలించమనే గ్రంథాన్ని తీసుకొని ఒకరికొకరికి ద్రోషుల్లాగా, శత్రువుల్లాగా మనం జీవిస్తున్నామే? ఇది సబబంటారా? మనం పరదేశ గ్రంథాలు చదివాం కాబట్టి మన పరదేశ రాజ్యాలని స్థాపించాలనుకుంటున్నాం. నా రాజ్యం గొప్పది, నా రాజ్యం గొప్పది, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్లాట్ఫారాల మీద ఎక్కువ గట్టిగా మాట్లాడుతూ, గొంతు చించుకొని మాట్లాడుతూ మన వివేక శక్తిని కోల్పోతున్నాం, మన ఆత్మజ్ఞానాన్ని కోల్పోతున్నాం, మనమంతా ఒక్కటే అనే భావన కోల్పోతున్నాం, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం. పరగ్రంథాలు చదివితే పరదేశాన్నే ఏర్పాటు చేయాలనుకుంటారు. అదే మన దేశం, భారతదేశం, భారతదేశ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవి చదివామనుకోండి, భారతదేశాన్ని గొప్ప చేయాలనుకుంటాం. భారతదేశాన్ని గొప్ప దేశంగా ప్రపంచ పటంలో చూపించాలనుకుంటాం. ఇది మంచిదా? నేను అని కొట్టుకుంటూ దీన్ని విభజించడం మంచిదా? ఆలోచించండి ఒకసారి. ఏ జ్ఞానం తక్కువైందని మనలో? భక్త్యా స్వనన్యయా శక్య, భక్తితోనే ఏదైనా సాధించాలి అని భగవద్గీతలో చెప్పబడుతుంది. ఆ భక్తి ఎలా ఉండాలో కూడా భగవద్గీత చెప్తుంది. పరమాత్మతో ఏ విధంగా మనము
శరణాగతిలో ఉండాలి. ఆ పరమాత్మని ఎలా పొందాలి? పరమాత్మ ప్రాప్తి. నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఒకటే కదా. మన ఇద్దరిలో ఉన్న ఆత్మ, ఇతరుల్లో ఉన్న ఆత్మ ఒకటే కదా. తేడా ఏమన్నా ఉందా? ఆత్మలు ఒక్కటే, అవి పరమాత్మ అంశాలే. దాన్ని నేనైతే ప్రభు, పరమాత్మ, ఈశ్వర్, అల్లా అంటాను. మరి ఆ ప్రభు, పరమాత్మ, ఈశ్వర్, అల్లా మనందరిలో స్థితమై ఉన్నప్పుడు మనందరం జ్ఞానవంతులమే, మనమందరం భారతీయులమే. ఇదే అద్వైతము. ఒక్క పరమాత్మనే, ఆ పరమాత్మే మనలో ఉన్నాడు అని భావనతో ఉన్నట్లయితే ఎదుటివాడిని పరమాత్మగానే చూస్తాం. వాడు పరాయివాడు కాదు, వాడు మనవాడే అన్నట్టుగా చూస్తాం. అలా మనవాడే అనుకొని భారతదేశంలో ఇన్ని మతాలు, ఇన్ని కులాలు స్థాపించబడ్డాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చారండి, వాళ్ళు చెప్పిన గ్రంథం అండి. ఇటు పరాయి దేశస్తులు, మొఘలాయిలు, అరబ్బులు వచ్చారండి, వాళ్ళు చెప్పిన గ్రంథం అండి. మనకంటూ ఒక గ్రంథం ఉంది కదా, భగవద్గీతను. అది చదివారు ఎప్పుడైనా? మన భారతీయులం కదా. కాబట్టి ఈ ప్రపంచంలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలకు అధిష్టాన దైవం ఒకరున్నారు, ఆయన పరమాత్మ, ప్రభు, పరమాత్మ, ఈశ్వరల్లా. ఈ పంచభూతాలే మన దేహంలో ఉన్నాయి. ఆ దేహంలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మను, ఆ పరమాత్మను ఎవరైతే అనుసంధానం చేస్తారో అదే యోగ భూమి. వాళ్ళే ప్రవక్తలు, బాబాలు, మంచి వక్తలు అవుతారు. ఎందుకంటే అందరికీ పరమాత్మ జ్ఞానం ఒక్కటే ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, పరమాత్మ వ్యక్తిగా ఉన్నాడా, శక్తిగా ఉన్నాడా? ఒక శక్తి. దాన్నే ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటాం. సత్యం ఒక్కటే, కానీ దాన్ని పలు రకాలుగా, పలు భాషల్లో, పలు పేర్లతో పిలిచారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది భారతీయుల యోగ జ్ఞానం. ఇది మరెక్కడ చెప్పబడలా, మరెక్కలా ఇది తెలియజేయబడలేదు. అందుకనే ఇన్ని రకాలుగా ఘర్షణలు జరుగుతున్నాయి, మత విభేదాలు జరుగుతున్నాయి, మత కల్లోలాలు జరుగుతున్నాయి. మన భారతదేశాన్ని శాంతిగా ఉంచాలంటే అందరూ చక్కటి అహింసా సత్యాలని నేర్పే భగవద్గీతని, అద్వేష్ట, ఎవరిని ద్వేషింపకుండా నేర్పే భగవద్గీతని, సత్యం, ధర్మం, జ్ఞానం నేర్పే భగవద్గీతని మనం మరవకూడదు, అశ్రద్ధ చేయకూడదు. భారతీయులుగా ఒకటిగా ఎదగాలి అంటే భగవద్గీత గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదవాలనేదే నా అభిప్రాయం. ఇదేమి వ్యతిరేకతను బోధించే గ్రంథం కాదు, మానవులంతా ఒకటే అని చెప్పే గ్రంథం మన భారతీయుల గ్రంథం. మనమంతా భారతీయులమే కదా. ఒక 800 సంవత్సరాల క్రితం చూసుకోండి, ఎవరైనా ముస్లిం ఉన్నారా? ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా? వేరే వేరే మతాలు ఉన్నారా? అప్పుడు అందరం భారతీయులమే కదా. మరి ఆ పెహల్గాంలో
26 మందిని చంపడం, ఒక స్త్రీ గోడు పెట్టుకుంటుంది. ఈ మతాల చిచ్చు ఎప్పుడు ఆరిపోతుందండి? ఈ మతాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయండి? అభం శుభం ఎలుగని ఎంతమంది దారుణంగా బలైపోతున్నారండి? దీనికి పరిష్కారం లేదా? ఇంత పెద్ద మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యేసుక్రీస్తుని చెప్పేవాళ్ళు ఉన్నారు, మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, శంకరాచార్యుల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మత చిచ్చును ఆపలేరా అని గోడు పెట్టుకొని ఏడుస్తుంది ఒక స్త్రీ. దానికి ఏం సమాధానం చెప్తారండి? మిత్రులారా, పరగ్రంథాలు చదివితే పరాయి వాళ్ళుగానే వాదిస్తారు. భారతీయుల గ్రంథం చదివితే భారతీయులుగానే కలిసి ఉంటారు. ఏది ఉత్తమం, ఏది శ్రేయస్కరం, ఏది ప్రయోజనకరం, ఏది శాంతియుక్తం, ఏది ఆనందకరం, ఏది ఆరోగ్యకరం ఆలోచించండి. మీరు బయట దేశాల నుంచి రాలా, వచ్చిన దాన్ని మీ హృదయాలు నింపుకున్నారు. మరి ఇక్కడ పుట్టిన దానికి, ఇక్కడ పుట్టిన గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి కదా. ఓపెన్ టు ఆల్. ఎవరు ఆక్షేపిస్తారండి మన గ్రంథాన్ని మనం చదవడానికి? నేను భారతీయుడిని, భారతీయుల గ్రంథం చదవాలి. చదవండి. ఎవరు అడ్డగిస్తారు? ఎవరికైనా ఉందా దమ్ము? అందుకనే నేను జై హో గీతా భారత్, ఈ భారతదేశం మనందరినీ కలుపుతుంది, ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది, ఈ ప్రపంచ దేశాల్లో అందరికంటే ఉత్తమ దేశంగా పరిగణింపబడుతుంది. అది నా విశ్వాసం. ఎందుకంటే ఉన్నటువంటి జ్ఞానం అటువంటిది, వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం అటువంటిది, ఉపనిషత్తులో ఉన్న జ్ఞానం అటువంటిది, భగవద్గీతలో ఉన్న జ్ఞానం అటువంటిది. దీనికంటే గొప్ప గ్రంథం అనేది లేదని, దీనికంటే సనాతన గ్రంథం ఇంకోటి లేదని, అంతకంటే గొప్ప వస్తువు ఇంకా ఏది నేను ఇచ్చేది లేదని మోడీ గారు అందరికీ విదేశాల్లో పోయి ప్రధానులకు, రాష్ట్రపతులకు ఈ భగవద్గీతను బహుకరిస్తున్నారండి. చిన్నప్పుడు చాయ్ వాలా అందరికీ ఛాయలు పంచేవాడు, ఇప్పుడు భగవద్గీత గ్రంథాలను పంచుతున్నాడు స్వామి. దాంట్లో ఎంత మహత్యం ఉండొచ్చు, ఈ భారతీయ గ్రంథంలో ఎంత గొప్పతనం ఉండొచ్చు అర్థం చేసుకోండి. మిత్రులారా, మనమంతా భారతీయులమే. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా మనమంతా ఈ భారతీయ తత్వాన్ని, భారతీయ గ్రంథాన్ని, ఈ ఐక్యతను చక్కగా అర్థం చేసుకొని ముందుకెళ్ళబోతున్నాం. ఇది మాత్రం తథ్యం. మనమంతా చిన్నప్పటి నుంచి మనకి నేర్పలా. 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా భగవద్గీతను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టలా. చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు, విస్తృత ప్రచారం లేదు. అందుకనే భగవద్గీత అటకెక్కింది. మన గ్రంథాన్ని మనం పరిరక్షించుకుందాం, మన గ్రంథాన్ని మనం విస్తారంగా ప్రచారం చేసుకుందాం, ఐక్యమంతంగా ఉందాం. అందరిలో చెప్పేది అదే. భగవద్గీతలో లేని అంశము పరమత గ్రంథాల్లో వేరేదిగా ఏం లేదు. ఒకే దేవుడు, దానం చేయాలి, ప్రార్థన చేయాలి, అందరూ కలుపుగోలుతనంగా ఉండాలి. ఇదే నేర్పుతుంది. కాబట్టి
భారతదేశానికి మరొకసారి జై హో గీతా భారత్ చెప్పుకుంటూ ఉన్నత ఆశయాలతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. మిత్రులారా, సమైక్యంగా మెలగండి, సమున్నతంగా ఎదగండి, శాంతి సహనాలతో, ఆరోగ్య ఆనందాలతో, మంచి ఆయుష్తో సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు, సర్వలోక సమస్తలోక సుఖినో భవంతు. ఇలాంటి సూక్తి మన భారతదేశం ఇదే. దీన్ని చక్కగా అర్థం చేసుకొని ముందుకెళ్దాం. ఓం తత్సత్. నమో నమః. మరొకసారి అందరికీ విన్నపాలు, నమస్కారాలు, వందనాలు. అస్సలాము అలైకుం.